నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన ఏపీ సీఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అధికారులను బెదిరించే భాషను నిలుపుదల చేయాలి అని సూచన లేకుంటే బీజేపీ తగిన సమాధానం చెప్తుంది అని హెచ్చరిక ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసేందుకు అంతా ముందుకు రావాలన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా కానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరు తిరుపతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 స్వచ్ఛ అవార్డులు రాష్ట్రానికి రావడం శుభ పరిణామమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు స్వచ్ఛతలో ముందుండాలి అని పేర్కొన్నారు. తిరుపతి మహానగరం దినదినాభివృద్ధి చెందుతుంది అని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది అని అన్నారు. స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలి అని కోరారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో అంతా ముందుండాలి అని పిలుపునిచ్చారు. వారసత్వపు చెత్తుందో దాన్ని తీసే బాధ్యత అప్పచెప్పాను. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అయితే మళ్ళా ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖుకి 85 లక్షల మెట్రిక్ టన్నులు ఖాళీ చేయించే బాధ్యత పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇటీవల వచ్చిన 20 లక్షల చెత్త కూడా డిసెంబర్కు పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద గాని డంప్ యార్డ్లో గాని చెత్త లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు దీనికోసం 2000 విద్యుత్ వాహనాలు పెట్టాం. అక్టోబర్ 2 కంతా ఇస్తాం. దీనికి చూస్తే దగ్గర 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇస్తున్నాం. ఇది కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఒకప్పుడు 34% ఉంది. దాన్ని ఇప్పుడు 68% తీసుకు అధికారులను బెదిరించే భాషను జగన్ వెంటనే నిలుపుదల చేయాలి అని లేని పక్షంలో బీజేపీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తాం మీ అంతు చూస్తామంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు జైలుకు వెళ్తున్నారని గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి వచ్చింది అని అన్నారు. ప్రజల పరిపాలనను గమనిస్తూ ఉంటారని రాజకీయ భవిష్యత్ నిర్మించేది ప్రజలని పేర్కొన్నారు. నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు. అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2500, 2750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే 1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది. నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా? ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది, కానీ మీకోసం కాదు, ప్రజల కోసం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుంది అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కో థీమ్తో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న నేపథ్యంలో ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దామన్న నినాదంతో తూర్పుగోదావరి జిల్లా కానూరు గ్రామ పంచాయతీలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం, రిఫ్రిజిరేటర్, ఏసీలు తదితర వస్తువుల వినియోగం వల్ల వెలువడే వాయువులతో ఓజోన్ పొరకు విచ్ఛిన్నం ఏర్పడి పర్యావరణానికి హాని కలుగుతుందనే నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్రమక్రమంగా అంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భావన, మధు, డివిజనల్ పంచాయతీ అధికారి వై అమ్మాజీ, ఎంపీడీఓ కె ఉమా రాజ్యలక్ష్మి, పద్మజ, మండల తహసీల్దార్ కె నిరంజన్, సిడిపిఓఎం ఆశారోహిణి, నాయకులు పిప్పర రవి, వాకలపూడి వీర్రాజు, ముల్లపూడి రాజేంద్ర ప్రసాద్, కోల సీతయ్య పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాల్ని నిరంతరంగా అమలు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం తప్పనిసరిగా మనందరం కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా శుభ్రతతోటి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రూపొందించారు. ఇందులో భాగంగా మనకి పరిశుభ్రత పట్ల కానీ లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలని విసర్జించే విషయంలో కానీ సరైనటువంటి అవగాహన అనేటువంటి మాటని ఇవాళ ముఖ్యమంత్రి గారు మన అందరికీ తెలియజేశారు. గడిచిన కొద్ది కాలంగా ప్రతి 3వ శనివారం కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఇందులో పాల్పంచుకుంటున్నాం. ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి జూలై మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది ఒకటి. దాని బదులుగా కొత్తగా వేరే ప్రత్యామ్నాయాలు ఏముంటాయో, గుడ్డ సంచులు కానివ్వండి, జనపనారతో చేసినవి కానివ్వండి, అటువంటి వాడుకోవాలనేటువంటి ఆలోచన మరొక. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వయంభూ గౌరీశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం వీధిలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆ తర్వాత తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. ఏపీని అప్పులలో ఊబిలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దేరు, రైవాడ, కోణం తదితర నీటి ప్రాజెక్టులకు 100 కోట్ల రూపాయలు విడుదల చేసిన మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చూసాం, ఒక ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఇద్దరు తోడుకోడళ్ళు వచ్చారు. మా ఇంట్లో తోడుకోడళ్ళు మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం. మాకు ఇద్దరికి 5 బిడ్డలు, అంటే ఒక పెద్ద తోడుకోళ్ళకి 3 బిడ్డలు 39,000 రూపాయలు వచ్చింది. ఇద్దరు చిన్న తోడుకోళ్ళకి 2 బిడ్డలు, ఆవిడకి 26,000 రూపాయలు వచ్చింది. మా ఇంట్లో 65,000 రూపాయలు వచ్చింది. గతంలో అయితే ఒక్కొక్క బిడ్డకి ఇచ్చాడు. ఆ రోజు ఎన్నికల్లో మేము కూడా రాష్ట్రం మోసపోయినట్టుగా మేము కూడా ఈ చోడవరం నియోజకవర్గంలో 19లో మేము కూడా మోసపోయి ఓటు ఆ పార్టీకి వేసాం. ఏదో అమ్మఒడి అని చెప్పాడు, అందరికీ ఇచ్చేస్తామని చెప్పాడు. భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఓడకి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలు బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అవన్నీ నమ్మి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత చూస్తే మరి అందరి బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే మేనమామ అని చెప్పి మమ్మల్ని దాగా చేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మాకు తల్లికి వందనం అందుతుందని చెప్పి ఈవేళ ఆ తల్లులు ఆనందంగా సంతోషంగా మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు, మేము పట్టణానికి పోతే లేదా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా హాస్పిటల్ నిమిత్తం పోతే లేదా ఒక ఆటో కార్మికుడిగా కానీ పట్టణానికి పోతే 5 రూపాయలకి అన్నం తింటూ ఉన్నాం. ఉదయం అల్పాహారం 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం భోజనం 5 రూపాయలు. గ్రేటర్ విశాఖ నగరంలో గాజువాక ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ జీవీఎంసీ 67వ వార్డు గణేష్ నగర్, బొజ్జన్నకొండ, కృష్ణానగర్, సాయిరాం నగర్, జోగవాణి పాలెంలో 3.50 కోట్లతో చేపట్టనున్న పనులకు
కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ నగరంలోని అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పల్లా అచ్చిబాబు, వార్డు తెదేపా జనసేన అధ్యక్షులు పల్లా కుంచబాబు, గొలగాని గోపి, కె సింహాచలం, వాసు, సన్నీ, కమల్, పోలవరపు అప్పారావు, ఖలీం, అమ్మాజీ, రామలక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి దాంట్లో సహకరిస్తున్నారు. వాటర్ సప్లై వర్క్స్ కి, అలాగే కాంక్రీట్ వర్క్స్ కి, ఇందులో డ్రైనేజెస్, సివిల్ వర్క్స్ సంబంధించి సుమారు 6,90,00,000కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇందులో 3,90,00,000 వాటర్ సంబంధించింది, మిగతా 3 కోట్ల రూపాయలు ఈ సివిల్ వర్క్ సంబంధించిందండి. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత, అలాగే మేయర్గా పీలా శ్రీని గారు అయిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏదైతే మా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారో దానికి అనుగుణంగా వారు మౌలిక వసతులపైన దృష్టి సారించి ఈ పనులను కూడా చేపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని, ముఖ్యంగా జీవీఎంసీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని రోడ్స్ కూడా పూర్తి చేస్తాం. ఒక ఆదర్శ సిటీగా, పట్టణంగా విశాఖపట్నం తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజుకే అనేక విషయాల్లో విశాఖపట్నం స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లో ముందున్నదన్న విషయం, అవార్డ్స్ వచ్చినాయి. ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంకనూ మెరుగ్గా మేము సేవలు చేయడానికి, ముఖ్యంగా గ్రౌండ్స్ మీద పిల్లలు ఆడుకునేటువంటి ఆట స్థలాల పైన, వాకింగ్ ట్రాక్స్ పైన, అలాగే ఇంకా ఎక్కువ. అల్లూరు జిల్లా అరకు లోయలో ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో పంచాయతీ సిబ్బంది, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది షాపుల్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పెట్టేలి దాసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి అని, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. కావున ప్రత్యామ్నాయంగా హోటల్స్లలో, దుకాణాలలో అరిటాకులతో చేసే ప్లేట్లను విక్రయించాలి అని, వాడాలని సూచించారు. స్థానికంగా వందన్ వికాస్ కేంద్రం, ఐటీడీఏ, వెలుగు డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ప్లేట్లు తయారయ్యి అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అరకు అంటేనే ఒక అందాల అరకులోయ, అందాల ఊటిగా మరి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మనం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చాలి, ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రాంతంగా మార్చాలి. వచ్చినటువంటి పర్యాటకులకు స్వచ్ఛమైన, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి. మా అరకుకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఈ మన ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎక్కడ చూసినా గ్రీనరీ. మరి దానికి ఇప్పుడైతే మరి ఈ అభివృద్ధి ముసుగుల్లో ప్లాస్టిక్ చాలా ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఎలాగోలా ఆపాలని మరి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, మన ఐటీడీఏ పిఓ గారు ఎంతో చాలా కఠినంగా ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్డిపిఓ గారు కూడా చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ మనము ఎవరైతే వ్యాపారుల దగ్గరకు వెళ్తున్నామో ప్లాస్టిక్ వాడకం వద్దు, మనం ప్లాస్టిక్కి బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా వాడదాం అనుకున్నప్పుడు మీరు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈ పంచాయతీ మరి అలాగే మన సంబంధిత డిపార్ట్మెంట్ వారందరూ మాకు ప్రత్యామ్నాయం చూపించండి, మేము ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తామని మరి మమ్మల్ని వ్యాపారులు తెలియపరిచి ఉన్నారు. ఇది ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వీడీవీకే అంటే వందన్ వికాస్ కేంద్రం అరకు వ్యాలీలో మరి ప్రారంభించి, వెలుగు డిపార్ట్మెంటు ఐటీడీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించి సుమారు 2 నెలలు కావస్తుంది. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గాజువాక మండల శాఖ ప్రధాన కార్యదర్శి సబ్బరపు నుకరాజు ఆధ్వర్యంలో శ్రీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక విద్యా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంపొందించడంతో పాటు పాఠశాలను మనమే కాపాడుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి అని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు.
ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ డిఏలపై ప్రకటన చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాజువాక మండల శాఖ నూతన తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఇమంది ప్రసాద్, సుబ్బారపు నూకరాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు టి అప్పారావు, గోపాలపట్నం ప్రధాన కార్యదర్శి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు గాజువాక యూటీఎఫ్ మండల శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి, ఏవైతే బోధనేతర పనులు అధికంగా ఉంటున్నాయో వాటిని కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పిఆర్సి కమిటీని వేయాలి, అదేవిధంగా ఐఆర్ని కూడా తక్షణం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కార్యవర్గ సమావేశం నుంచి ఆంధ్రప్రదేశ్ సైకోలజికల్ ఫెడరేషన్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల సమస్య తక్షణమే పరిష్కరించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సైకోలజికల్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో యూటీఎఫ్ సిద్ధాంతాలు కానీ యూటీఎఫ్ ఒక ఆశయానికి ఆకర్షితులై మరి యూటీఎఫ్ ప్లాట్ఫామ్ అనేది ఒక రైట్ ప్లేస్ అని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ సైకోలజికల్ ఫెడరేషన్ యూటీఎఫ్ లో మరి ఈరోజు మిత్రుడు నా సోదరుడు ప్రసాద్ గారు ఈరోజు ఈ సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయన మరి సంఘంలో చేరున్నారు. మరి ఈ సందర్భంగా మరి మండల కార్యవర్గ సమావేశంలో ఇన్ని అధ్యక్షులుగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో గాజువాక యూటీఎఫ్ మండల శాఖ తరఫున ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం చేసి ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా సమస్యలపై పోరాటంలో మేము నాయకులుగా ముందున్న మా యూనియన్ లోనే కొన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజయనగరంలో అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గోవా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా అశోక్ గజపతి రాజును మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉంటూ నిబద్ధత గల నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. గవర్నర్ గా ఆయనకు సముచిత స్థానం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. గత 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ప్రజా అవసరాలను గాలికి వదిలేసింది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 10వ డివిజన్ గాదలమ్మ నగర్ మొదటి వీధిలో 24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ విస్తీర్ణం పరంగా 10వ డివిజన్ నగరంలోనే పెద్దదన్నారు. నీట మునుగుతున్న లోతట్టు ప్రాంతాలను ఆ సమస్య నుండి బయటకు పడేసేందుకు కావలసిన పనులు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే వర్షాకాలానికి నీట మునిగే ప్రాంతాల సమస్యలను పరిష్కరించే దిశగా పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి చొప్పెర్ల వీరభద్రరావు, కూటమి నాయకులు వాసిరెడ్డి బాబీ, మహమ్మద్ ఖాన్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో 10వ వార్డు జియోగ్రఫికల్ గా చాలా పెద్ద వార్డు. ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గుతూ వస్తా ఉంది. మొన్న ఎన్నికల్లో కూటమి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చున్నారు. ఇక్కడ ప్రజలు వీరి యొక్క అవసరాలని గత 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఇంత పెద్ద వార్డు అన్నప్పుడు అసలు అవసరాలు ఏంటి, అవసరమైన చోట్ల రోడ్లు వేయగలిగామా, డ్రైన్స్ వేయగలిగామా, పార్క్స్ అభివృద్ధి చేసుకోగలిగామా అన్న అంశాన్ని ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు గత 5 సంవత్సరాలు. ఈరోజు కూటమి అధికారులకు వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి. వారందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్క్స్ ని డెవలప్ చేస్తా ఉన్నాం. థీమ్ బేస్డ్ పార్క్స్, రోడ్స్ వేస్తా ఉన్నాం, డ్రైన్స్ వేస్తా ఉన్నాం. ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఎగ్జిట్ అన్నది లేదు. దానికి ఏం చేయాలన్నది ఇక్కడ స్థానిక నాయకత్వం బలమైన నాయకత్వం ఉంది. వారు సజెషన్స్ ఇస్తా ఉన్నారు. అధికారులు దాన్ని పరిగణలో తీసుకొని ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేస్తా ఉన్నారు. ఈ రోజున 24 లక్షలతో సీసీ రోడ్స్ ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగే ప్రజల్ని నేను పదే కోరుతా ఉన్నా, 100% బడియేడు గల పిల్లలు పాఠశాలల్లో నమోదు అయి ఉండాలి అని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్లస్టర్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక సాంకేతిక విద్యను అందించి మంచి క్రమశిక్షణ గల విద్యార్థులుగా తయారు చేయాలి అని ఉపాధ్యాయులకు సూచించారు.
సమావేశంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ వేణుమాధవ్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీసరావు, వైవి నారాయణ, పి వెంకట్రావు, బి వెంకటేశ్వర్లు, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ తొందరగా మన సోమవారాల కల్లా చేయమంటున్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ అంటే మనం అందరం చేర్చుకుంటాం, కానీ కొంతమంది పిల్లలు మన వీడియోస్లోకి రావట్లా. వీడియోస్లోకి రానప్పుడు ఏం చేయాలి? మీరు 9లో కొట్టి ముందు వీడియోస్లోకి పంపిస్తాం. తర్వాత పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డేటా. సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి అని విశాఖ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంకే శ్రీనివాసరావు అన్నారు. జిల్లా మహిళా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ 65వ వార్డు సంజీవగిరి కాలనీ సామాజిక భవనం వద్ద న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యదర్శి పి హేమమాలిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలన్నారు. మోసాలు అధికమవుతున్న నేటి తరుణంలో వారిపై అవగాహన ఎంతైనా అవసరమని చెప్పారు. మహిళలు చైతన్యవంతమైనప్పుడే సమాజం ప్రగతి పదంలో ముందుకెళ్తుందన్నారు. జిల్లా అధ్యక్షురాలు పప్పు అనురాధ, ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగశ్రీ, యూసీడీ విభాగం సిఓ ఎంవి రత్నం, ఆర్పీఎస్ లక్ష్మి, పి పద్మాబాయి, లీలావతి, కళావతి, సుకన్య, పద్మలత, రజని, రాణి, సత్యవాణి, సత్యకళ తదితరులు పాల్గొన్నారు. కోర్టుకి రాలేని, కోర్టుకి వచ్చే స్తోమత లేని మహిళలు వాళ్ళ దాకా వాళ్ళు చేరువదన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్ని వ్యయప్రసాలకి వచ్చినా సరే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ కొంతైనా సరే వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్నటువంటి మంచి సంకల్పంతో నడిపిస్తున్నటువంటి అసోసియేషన్. అందువల్లనే వారు అడగగానే నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాలకి విశాఖపట్నం భారత్ సాధారణ డ్యూటీతో పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చే డ్యూటీ చేయాలి అంటూ సిబ్బందిపై పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హుకుం జారీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్ వర్మ అన్నారు. ఈ మేరకు యూనియన్ నాయకులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. సర్క్యులర్ జారీపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతతో ఈ విషయమై చర్చలు జరిపారు. ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా ఎటువంటి సర్క్యులర్ ఇస్తే యూనియన్లు చూస్తూ ఊరుకోవని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ కి సంబంధించి కొన్ని జరగకూడనటువంటి పద్ధతుల్లో ఆదేశాలు ఇస్తున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా విషయాన్ని కనుక్కోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, మీరు రెగ్యులర్ డ్యూటీస్ చేస్తూ కూడా మేము ఆన్ కాల్ డ్యూటీకి ఎనీ టైం మేము పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ రకంగా మాకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఈ భారతదేశానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. 8 గంటల పని అనేది చాలా కీలకంగా ఈ రాష్ట్రంలో. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2వ పట్టణ ఇన్స్పెక్టర్ శివగణేష్ మరియు జిల్లా సైబర్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయాలని అని సిఐ శివగణేష్ చెప్పారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్లలో అపరిచితులతో చాటింగ్ చేయవద్దు అని, ఇతర యాప్లు, లింకులు, ఈమెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ ల్యాబ్ సిబ్బంది వైవి సురేష్, పి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఓన్లీ 15 years. ఏం చేస్తున్నారు వాళ్ళు? గంజాయి తెలుసా? గంజాయి విన్నారు కదా? ఆ గంజాయిని సిగరెట్ లాగా కాలుస్తారు. నమ్ముతారా మీరు? వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు అంతా కూడా 9th to 10th అంతా కూడా మీ ఏజ్ మీద టీనేజ్ అంటారు మిమ్మల్ని.
9th 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంజనీరింగ్ ఏమన్నా సార్ 4 years అంతేనా డిగ్రీ మాది మాది 6 ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి ఇంకేదో తర్వాత జాబ్ వస్తే లైఫ్ అంతా ఎలా ఉంటుంది హ్యాపీనా ఈ 7 years చదవకుండా చిత్తూరు జిల్లా కుప్పం మండలం డి అగ్రహారం గ్రామానికి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు 8 నెలల గర్భవతి. ఆమె గ్రామానికి చెందిన సతీష్ హతమార్చాడంటూ మృతురాలి బంధువులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు నిరసనకు విరమించారు. పెరుమాల్ డి అగ్రహారం చనిపోయింది నా భార్య ఇంద్రజ. నాకు 2018లో పెళ్లి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. అతనికి మాట్లాడడం రాదు. 6 సంవత్సరం అవుతుంది. అతనికి మాటలు రావు. వీడు అత్యాచారం చేసి బలవంతం చేసి వీడే బలవంతం చేసిన దానికి ఉరి వేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నేను బయట దేశం పోయింది సార్. వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు. నాకు తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పొగాకులంగ గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత మా లక్ష్మి తల్లికి ఆషాఢ మాసం సారి సమర్పించారు. ముందుగా ఊరి ఆడపడుచులు, మాతృమూర్తులు, పిల్లలు, గ్రామస్తులు గోదావరి నది జలాలను తీసుకుని శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేశారు. అమ్మవారికి గ్రామస్తులు కుటుంబాల నుండి కావిళ్లతో సారే, పండ్లు, పూలు అందించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొదటిసారి ప్రారంభించినప్పటికీ అనూహ్యంగా భక్తులందరూ తరలి రావడం, అందరికీ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రసంగించిన ఏపీ సీఎం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్. అధికారులను బెదిరించే భాషను నిలుపుదల చేయాలి అని సూచన. లేకుంటే బీజేపీ తగిన సమాధానం చెప్తుంది అని హెచ్చరిక. ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసేందుకు అంతా ముందుకు రావాలన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా కానూరు గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.